శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. కుంభరాశి వారికి సంబంధించి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. శని రాశిలో సంచరిస్తున్న కారణం చేత వీరికి పనులలో కాస్త జాప్యం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఏకాదశ స్థానంలో కానీ ద్వాదశ స్థానంలో కానీ శనిగ్రహ సంచారం ఉన్నా కానీ కొన్ని రకాలైనటువంటి సమస్యలు, దాని నుంచి ఉపశమనం కూడా ఉంటుంది. ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు, విజయం సాధిస్తారు. సాధారణంగా ఈ నెలలో ఆర్థికపరమైనటువంటి సామాన్యంగా ఉంటుంది, సాధారణంగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మాట తీరు నియంత్రణలో ఉండాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. అలాగే ఈ యొక్క విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి సంబంధించి ఏకాగ్రత పెంచుకోవడం మంచిది. పోటీ పరీక్షలలో సిద్ధమై ఉంటారు. కఠినమైనటువంటి శ్రమ తర్వాతే ఫలితం దక్కుతుంది. గురుబలం వల్ల ఉన్నత విద్యా మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారులతో వాదనకు దిగడం, సహోద్యోగులతో సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు నెల ద్వితీయార్థంలో శుభవార్తలు అందుతాయి. వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. భాగస్వామ్య వ్యాపారాలు పారదర్శకత్వత అవసరం. పాత బాకీలు వసూలవుతాయి. రాజకీయ నాయకుల ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. అయితే ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పదవీ గండాలు తొలగి కొత్త బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం కూడా ఉంది. రైతులు సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. కొత్త వ్యవసాయ పద్ధతులు పాటించడం మంచిది. ప్రభుత్వ రాయితీలు అందుతాయి. వృద్ధులు మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక చింతన అలవాటు చేసుకోవడం మంచిది. ఒంటరితనం వేధిస్తూ ఉంటుంది. స్నేహితులతో సమయం గడుపుతారు. ఆరోగ్యం బాలినటువంటి వాళ్ళు కడుపు సంబంధితమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. కీళ్ళ నొప్పులు బాధిస్తుంది. ఆహార నియమాలు పాటించడం మంచిది. చిన్నపాటి అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉండండి. ఇక వారం కూడా చూసుకుంటే మొదటి వారంలో కొత్త పనులు ప్రారంభిస్తారు. అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా కొంత పురోగతి కనిపిస్తుంది. ఇష్టమైనటువంటి వ్యక్తులు కలుసుకుంటారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. రెండో వారంలో పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యంపై దృష్టి సారిస్తే మంచిది. అలాగే వచ్చేటువంటి ఖర్చులు, అవకాశాలని సద్వినియోగం చేసుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాల గురించి కూడా చర్చించడం జరుగుతుంది. మూడవ వారంలో వ్యాపారస్తులు రాబసాటిగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి లేదా స్థానచలనం ఉండే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నాలుగో వారంలో మానసికమైన ఉల్లాసము, పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం చివరిలో కొన్ని అనుకోని ధనలాభం కూడా లభిస్తూ ఉంటుంది. ప్రతి శనివారము హనుమాన్ చాలీసా పఠించడము, శివాలయ దర్శనం చేయడం వల్ల ఏలనాటి శని ప్రభావం కానివ్వండి, ఇక ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం నుంచి బయటపడతారు. సాధారణంగా వీరు ఈ యొక్క కుంభరాశిలో ఉండేటువంటి వాళ్ళు శని రాశ్యాధిపతిగా ఉన్న కారణం చేత మనకు మకర రాశిని సృష్టించి ఉండగా సూర్యుడి యొక్క కోపంతో ఆ యొక్క మకర రాశి అంతాన్ని కూడా ధ్వంసం చేసిన కారణం చేత మళ్ళీ శివుడు తను సృష్టించినటువంటి కుంభముని రాశిగా మార్చి అలా కుంభరాశిగా పెట్టారు. కాబట్టి మకరానికి కుంభానికి రెండింటికి కూడా శని రాశ్యాధిపతిగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క శని రాశ్యాధిపతిగా ఉన్నటువంటి ఈ రెండు రాశుల వారు కూడా విశేషమైనటువంటి శని తైలాభిషేకము, తిలాభిషేకం చేయడం మంచిది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తే మంచిది. ద్వాదశ స్థానంలో శనిగ్రహ సంచారం చేయడం అనేటువంటిది మంచిది కాదు. దాంతో ఏంటంటే ఇంకొకటి ద్వాదశ స్థానంలో రాహుగ్రహ సంచారం కూడా, పాపగ్రహ సంచారం చేయడం మంచిది కాదు. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. వీరికి మీనంలో శని సంచారం చేసిన, శని తిరోగమనం జరిగినప్పుడు ద్వాదశంలోకి శని రాహుతో కలిసి వచ్చినప్పుడు విపరీతమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సాధారణం కంటే కూడా ఎక్కువగా శారీరక బాధ, శ్రమ కూడా పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనవసరంగా ఎవరిని దూషించకండి. బయటికి వెళ్ళినప్పుడు రహస్యంగా ఉంచే విషయాల్ని చర్చనీయాంశంగా చేయకుండా ఉంటే మంచిది. ఇక విశేషంగా ఈ యొక్క రాశివారు ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలి, జాతకపరమైనటువంటి విషయాల గురించి విశ్లేషణగా ఎలా తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరైనా బలీయమైనటువంటి కోరికలు కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఎవరన్నా మనుషులు మారాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కనుక ఉంటే, ప్రతి సోమవారం కూడా ఒక ఆలగడ్డని 2 ముక్కలుగా చేసి
ఈ యొక్క రావి చెంబులో వేసుకొని, నీళ్లు నింపినటువంటి రావి చెంబులో వేసుకొని, నీళ్లు మళ్ళీ పొంగి కింద పడకుండా చూసుకొని ఆ మొత్తంలో వేసుకొని మీరు నోట్లో నుంచి మనసులో అనుకునేటువంటి మంత్రం ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం పరబ్రహ్మణే నమః అని 3 మంత్రాలు చదివి ఆ నీటిపైన ఊదాలి. చెయ్యి అడ్డుపెట్టి ఇలా ఊదండి అని. ఆ తర్వాతకి 21 ప్రదక్షిణాలు చేసి ఆలగడ్డతో సహా ఉన్నటువంటి ఆ యొక్క రావి చెంబులో ఉన్న నీటిని గనక అక్కడ పోయడం వల్ల ఎవరైనా బలీయమైనటువంటి కోరికలు ఉన్నవాళ్ళు, విశేషమైనటువంటి వాంఛతో ఉన్నటువంటి వాళ్ళు, ధర్మబద్ధమైనటువంటి కోరిక కోరుకునేటువంటి వారు ఆ యొక్క కోరిక నెరవేరుతుంది. ఎప్పటి నుండో ఉన్నటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి కూడా తగ్గుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా పొందవచ్చు. అలాగే ఎవరైతే రుణబాధలలో ఉన్నటువంటి వారు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ పాటించడం వల్ల, అంటే రుణబాధ అంటే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు మళ్ళీ మీకు తిరిగి రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి. ఒక ఆముదంతో దీపం పెట్టుకొని ఆ యొక్క ఆముద దీపంతో ఒక కొబ్బరి చిప్ప లోపల నెయ్యి రాసి కాటుకగా తీసి, అంటే ఆ వచ్చేటువంటి మంటని ఆ కొబ్బరి చిప్ప పైన పెడితే కాటుకలా వస్తుంది. అలా వచ్చినటువంటి ఆ యొక్క కాటుకని దానిమ్మ చెట్టు ఆకులు తీసుకొని, చాలా చిన్నగా ఉంటాయి ఆకులు, దానిపైన మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళ పేరు ఆ యొక్క కొబ్బరి చిప్పలో నుంచి తీసి రాసి, అదే దానిమ్మ చెట్టు కింద కొంత గుంత తవ్వి ఆ యొక్క ఆకు పెట్టేసి ఒక బండ ఏదైనా చిన్న పెచ్చ లాంటిది పెట్టేసి మూసేసేయండి, మట్టి నింపి పెట్టేసేయండి. అలా పెట్టేటప్పుడు లక్ష్మీ కుబేర దేవతాయ నమః అని చెప్పి కోరుకోండి. మీ యొక్క అప్పులు ఎవరైతే ఇయ్యారో వాళ్ళు తిరిగి మళ్ళీ మీకు డబ్బులు ఇవ్వాలి, మీరు ఇచ్చిన డబ్బు మళ్ళీ తిరిగి ఇవ్వాలి అని కోరుకొని అలా పెట్టడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. కుబేరుడికి బాగా ఇష్టమైనటువంటిది ఏమిటంటే దానిమ్మ. ఆ దానిమ్మ ఆకు పైన కనుక మనం ఇలా రాసి అదే దానిమ్మ వృక్షం కింద కనుక మనం పెడితే ఖచ్చితంగా ఆ యొక్క కోరికలు తీరడం, సత్ఫలితాలు పొందడం జరుగుతుంది. ఇక విశేషంగా ఎవరైనా జాతక ఫలితాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2511 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. 60-70 పేజీల్లో జాతకం మీకు ఇవ్వడము, మీతో డీటెయిల్గా జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇందుకు కాను మనం తీసుకునేటువంటి దక్షిణది. కనీసం మాకు ఒక రోజు సమయం ఇస్తే మీ జాతకం అంతా కూడా డీటెయిల్గా మీకు అందించడం జరుగుతుంది. మీ యొక్క గ్రహస్థితి ప్రకారంగా ఎలా ఉంది, వివాహము, సంతానము, ఆరోగ్యము, వీటన్నిటి గురించి కూడా అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే, మన ఛానల్లో పెట్టినటువంటి ఈ యొక్క మోక్షనారాయణ బలి సంబంధితమైనటువంటి వీడియోస్ చూసి అడుగుతూ ఉన్నారు. మాకు పితృదోషం ఉంది అని ఎలా తెలుసుకోవాలంటే, జాతకంలో మీ యొక్క లగ్నస్థానంలో గనక రాహు ఉన్నా, శుభగ్రహ సంచారం జరగాల్సినటువంటి చోట శుభగ్రహంతో పాటుగా రాహు సంచారం జరిగిన, నవమస్థానమునందు రాహు సంచారం జరిగిన, కోణ కేంద్ర స్థానాలలో గనక రాహు సూర్యుడితో శుక్రుడితో కలిసి ఉన్న వాటికి సంబంధించినటువంటి ఇబ్బందుల పాలవుతారు. అలా వివాహం ఆలస్యం కావడము, సంతానం ఆలస్యం కావడము, సంతానం అంగవైకల్యంతో పుట్టడము, ఇంట్లో ఉన్నటువంటి వారు ఏదైనా సరే సూసైడ్ అటెంప్ట్స్ లాంటివి చేయడము, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరూ కూడా 60 సంవత్సరాలకు మించి బతకకపోవడం, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటివి సమస్యలు అవి సూచనగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి ఏవి ఉన్నా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మోక్షనారాయణ బలి పూజ లాంటివి చేయించుకోవడం ఉత్తమం. అలాగే చాలామందికి సర్ప సంభావిత దోషములు ఉన్నటువంటి వారు కూడా, వారికి ఏ సర్పదోషం ఉందో కూడా తెలియదు. కాబట్టి జాతకం చూసి నిజంగా వారికి కనుక సర్పదోషం ఉంటే కులికా కాల సర్పదోషం, అనంతకాల సర్పదోషం, పద్మనాభ మహాపద్మ కాల సర్పదోషము, అలాగే శంఖపాల కాల సర్పదోషం, ఇలా మనకు కొన్ని రకాలైన సర్పదోషాలు ఉంటాయి. ఆ సర్పదోషాలకు సంబంధించిన వివరాలు కూడా డీటెయిల్డ్గా వారికి చెప్పడం జరుగుతుంది. ఆసక్తి గల వారి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి పూర్తిగా మీ యొక్క జాతక విశ్లేషణ గురించి తెలుసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.